ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేనికి పిలిచావు? మన పెళ్లి విషయం మాట్లాడడానికి ఆద్య. ఈ టైంలోనా? మరి టైం లేదు కదా ఆద్య. ముహూర్తానికి కూడా ఇంకా ఒక జస్ట్ 1 వీకే ఉంది. ముహూర్తానికి 2 డేస్ ముందు మా మమ్మీ డాడీ వచ్చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే అంకుల్ అరెస్ట్ అయ్యారు. రామలక్ష్మి పెళ్లి పోస్ట్పోన్ అయ్యేలా కనబడుతుంది. కానీ మన పెళ్లి పోస్ట్పోన్ చేసుకోవడానికి కుదరదు కదా. టైం ప్రకారం పెళ్ళి అవ్వాలి. మళ్ళీ మార్చా ఉంటే మమ్మీ డాడీకి టికెట్స్ దొరకవు. చేసుకున్న ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. అందుకే మనం పెళ్లి 2 డేస్ ముందే పక్కనున్న రాజమండ్రికి షిఫ్ట్ అయిపోదాం. అక్కడ పెద్ద హోటల్లో స్టే చేద్దాం. పెళ్లికి మండపం బుక్ చేద్దాం. పెళ్ళవగానే అటునుంచి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? తన చేతుల్లో ఉన్న విషయం మాట్లాడుతున్నాడు ఆద్య. తను చేయగలిగిందే మాట్లాడుతున్నాడు. కానీ డాడీ, అవతల పెదనాన్న అరెస్ట్ అయ్యి ఈ ఇల్లు ఇలా ఉంటే ఇల్లు వదిలి వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందామని ఆదిత్య అడగడం ఏంటి? ఈ ఇల్లు ఇలా ఉన్నా, మీ పెదనాన్న అరెస్ట్ అయ్యి ఎక్కడున్నా ఏదీ మన చేతుల్లో లేదా ఆద్య. ఇందులో మనం చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ ఒకసారి సీనుతుని పెళ్లి ఫిక్స్ అయి ఆ రకంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆదిత్యతో నీ పెళ్లి కుదిరింది. ఇప్పుడు కూడా ఈ కారణంగా ఆగిపోతే బేడయ్యేది ఎవరు? బాధపడేది ఎవరు? అందుకే ఆదిత్య చెప్పినట్టుగా చేయటమే బెటర్. ఏది డాడీ బెటరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సెల్ఫిష్ గా అనిపించటం లేదా మీకు? కూతురు పెళ్లి ఆగకూడదని ఆరాటపట్టంలో సెల్ఫిష్నెస్ కనపడుతుందా ఆద్య నీకు? అవును, కూతురు పెళ్ళని ఇప్పుడు ఆరాట పడుతున్నారు. కానీ అమ్మ పోయినప్పుడు నన్ను అమ్మలాగా అక్కున చేర్చుకున్నది ఎవరు? మా పెద్దమ్మ. మా అమ్మ అస్థికలు కలిపిన వెంటనే నా గురించి ఆలోచించకుండా నన్ను వదిలేసి మీ పని మీరు చూసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోతే అప్పటి నుండి నాన్నలా నన్ను కాపాడుతుంది ఎవరు? పెదనాన్న. నాకు మీరు జన్మనిచ్చిన అమ్మా నాన్నలు, వాళ్ళు నాకు దేవుడిచ్చిన అమ్మా నాన్నలు. ఒక పక్క వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను కళ్యాణం చేసుకోవడం ఏంటి? నెవర్. అది జరగని పని. అంటే ఆదిత్యని పెళ్లి చేసుకోవా? ఆదిత్యని పెళ్లి చేసుకోను అని నేను అనడం లేదు డాడీ. పెద్దమ్మ పెదనాన్న ఆశీర్వాదం లేని పెళ్లి నేను చేసుకోను అని చెప్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.